హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానరా. అక్క చక్కగా టేబుల్ మీద కూర్చోబెట్టింది నన్ను. ఈవేళ మలాయ్ పూరి చేద్దామని చెప్పి. మరి మీకు ఎంతమందికి తెలుసో, ఇది మంద కాదు, రాజస్థాన్ వంట ఇది. ఏమ్మా, రాజస్థాన్ వాళ్ళు వచ్చి తణుకులో పెట్టారు. 4 బళ్ళు ఉంటాయి. వెంకటకృష్ణ కాడ, ఇటు పాతూరు కిర్సం గుడి దగ్గర, ఇలా వెంకటేశ్వర కాడ, ఒకటి బస్ స్టాండ్ కాడ ఉంటాయి. ఏమ్మా, ఎప్పుడైనా మేము 10 రోజులకు కానీ 20 రోజులకు కానీ ఒక అరకిలో ప్యాకెట్ తెప్పించుకుంటాం. ఎందుకు మనమే చేసుకుంటే పోద్ది కదా, చక్కగా ఇంట్రెస్ట్గా తింటున్నారు అది బయటదని చెప్పి నేనే చేసి మీకు చూపించినట్టు ఉంటుంది, మేము తిన్నట్టు ఉంటుంది అని చెప్పి. రెండు బంగారం, దీని పేరు మలాయ్ పూరి మాట. ఏమ్మా, ఇప్పుడు మనం ఇందులో వేసుకునే పదార్థాలన్నీ చూపిస్తాను. అరకిలో మైదా కలుపుకున్నాను రా, అరకిలో. ఇదిగో చక్కగా జల్లించుకుని వచ్చాను. ఇందులోకి మనం ఏమేమి వేయాలో ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఒక అర స్పూన్లు యాలక్ పౌడర్ వేసాను, ఒక అర స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఏమ్మా, ఒక స్పూన్ పందారు వేసుకుందాం. మీకు తీపి కావాలనుకుంటే ఇంకొక వేసుకోవచ్చు. మీకు నేనైతే 2 స్పూన్లు వేసేసాను. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు మనం ఇది కూడా మనం తినాలి కానీ చేసుకోవాలి కానీ ఒప్పుకుంటే బోల్డ్ రకాలు, కాకపోతే చేసుకోవాలి మనం. ఇది వాటర్ పోసుకుందాం, చల్లటి నీళ్ళే. ఓకేనమ్మా. చక్కగా ఆ పంచదార కలిసే వరకు కూడా మనం చూసారా, లీటర్ నీళ్ళు పట్టినాయి అరకిలోకి. ఇది అలాగే ఉండాలి. ఇది ఇలాగా ఒక అరగంట కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలమ్మా. చక్కగా నానదన్నమాట. ఇదిగో కనుమ నీళ్ళు కూడా పోసేసుకున్నాను. లూజుగా ఉండాలన్నమాట. దాంట్లోకి మళాయి ఏంటి, కలాకండ్ అమ్ముతారు కదమ్మా కొట్లో, అలా కాదు, ఇది మళాయి. నేను ఎలా చేస్తానో మేము చూపిస్తాను. అరకిలో మైదాకి లీటర్ పాలు కావాలి మనకి. ఇప్పుడు ఇది నేను కరెంట్ కుక్కర్లో వేసుకుంటాను అన్నమాట. దగ్గరగా మరుగుద్ది. అదే మూకుట్లో గట్ట పోసుకున్నాం అనుకో తిప్పుతా ఉండాలిరా. కరెంట్ కుక్కర్ అనుకో మనకు చాలా. ఇది కూడా చక్కగా మంచిగా చేతులు కొడతా ఉంటే గడ్డలు గట్ట ఏమి లేకుండా ఇదిగోనమ్మా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు గేదె పాలు ఉన్నాయనుకో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి రా పాలు. మరి మనకి దొరకవు కాబట్టి నేను ప్యాకెటే వాడుతున్నానమ్మా. అది గేదె పాలు ఉన్నవాళ్ళు తరిపి గేదెతో వేసుకుంటూ ఉంటుంది, మరి సూపర్ టేస్ట్ ఉంటుంది. పాలకో కూడా అంతే కదా అమ్మా, సొంత పాలు వేరు, ప్యాకెట్ పాలు వేరు. మరి నాకు లేవు కాబట్టి ప్యాకెట్లు వాడుతున్నాం మేము. ఇందులోకమ్మా అరకిలో పంచదార పడుద్ది ఈ మలాయి తయారు చేయడానికి. ఈ చక్కు మరిగిన తర్వాత అప్పుడు పంచదార పోసుకుందాం. ఓకేనా. ఇప్పుడు కరెంట్ కుక్కర్లో పెట్టేస్తాను నాడండి. ఒక లోతుగారి తీసుకోండి, అందులో పైకి పొంగకుండా ఉంటాయి. నేనైతే ఇదిగో అంతే, మీకు మళ్ళీ మరిగేటప్పుడు చూపిస్తాను. ఇది ఇలాగ అరగంట నానాలమ్మా. చక్కగా భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అందంగా చూపిస్తాను. బంగారం భోజనం టైం అయిందే. చక్కగా భోజనం చేసి వచ్చాను రా. చూసారా, మనం ఓ టెన్షన్ పడిపోయి కాడ ఉండక్కర్లేదు. ఇది ఇలాగ వచ్చేయాలి. ఈ ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది, మన గ్యాస్ బండ్లో టైట్ అయిపోయింది చూడు, అప్పటి నుంచి ప్రతి ఇది కరెంట్ కుక్కర్లో వండేస్తాను. అమ్మ లీటర్ పాలకి 1/4 కిలో పంచదార వేసుకుందాం. ఇదిగో అంతే. చక్కగా మధ్య మధ్యలో వచ్చి తిప్పుతా ఉంటాను. దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇంకా ఏమేమి ఉందో ప్రిపేర్. ఇలా త్వరపు వచ్చిందనుకో వేరే స్పూన్తోను గెంటుకోండి, అది అలాగే ఉంటే అడ్డుపోద్ది కదా. ఇదిగో ఇది కూడా చెప్తున్నాను, వేస్ట్ అవ్వకూడదు. అమ్మగో ఇలాగ అనుకోండి అమ్మ. అది అంతే, పంచదార వేసాం కాబట్టి పొంగదు, దగ్గరికి వస్తుంది. ఓకే బంగారం. ఓకేనమ్మా, కరెంట్ పోయింది, కరెక్ట్గా ఉడికింది. ఓకేనా. ఇలా సరిపోద్ది, మనం ఇందులో తీసేసుకుందాం. ఇలాగుంటే సరిపోద్దిరా.
ఇది ఒక్క నిమిషం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అమ్మా, చక్కగా బిగుతుంది. అదే మామూలుగా ఏరుకోవాలనుకో అసలు అలా కూడా అంటుకోదు, చాలా రుచిగా ఉంటుందమ్మా. ఇప్పుడు నేను ఏమేమి ప్రాసెస్ చేయాలో అన్నీ చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, ఆ క్రీమ్ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1/2 కేజీ పంచదార పోసుకుందాం. ఇందులో 1/2 కేజీ కోవాలా పోసినా ఇందులో 1/2 కేజీ పోసుకుందాం. అది వాటర్ లీటర్ పోసుకోవాలి. ఆ పూరి అందులో మునగాలన్నమాట. ఓకేనమ్మా, ఇదిగో ఇందులో మనకి ఈ పాకం మిగిలిందనుకో మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, బెల్లతాంటిలో కానీ దేనికైనా కానీ. తీగ పాకం అక్కర్లేదు, పంచదార కరిగితే మన తీపి వస్తే చాలు, కొన్ని నొగరు వస్తాయి. ఓకేనమ్మా, ఆ పాకం మిగిలిపోతే పాడవుతామని అనుకోకండి. చక్కగా ఇది 1/2 కేజీ పోసేసుకున్నాను. ఓకేనమ్మా, కరెక్ట్గా అరగంట నానింది. ఒక్క గరిటె కాడికే పోసుకోవాలి. ఇప్పుడు ఈ మాలపూరి అనే దానికి ఇదిగో అలాగ ఉండాలి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇదిగేలాగా పాకం మరుగుతుందమ్మా. అక్కడ తీగ పాకం అవసరం లేదు, సలసల పొంగితే సరిపోతుంది అన్నమాట. బాగా ఐలో పెట్టుకోకండి అమ్మా. నూనె కాగింది కదా, సిమ్లోకి వచ్చేసాను నేను. సిమ్లో పెట్టుకోండి. ఒక్కసారే రెండోసారి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మీరు అందరూ చూసారనుకో వీడియో, రేపు పొద్దున్న వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మైదాతో పాలతో కూడింది కాబట్టి ఇది కూడా ఒక ప్రసాదానికి మనకి బాగుంటుందని చెప్పి వేళ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది అమ్మా ఇదిగో చక్కటి కలరు, గోల్డెన్ కలర్లో వచ్చిందనుకో అందంగా ఉంటుంది. అదిగో ఈ కలర్ సరిపోద్ది. ఇదిగో ఇలా మీ దగ్గర లేకపోతే అప్పకు పెట్టుకోండి. అసలు మీరు బయట తెచ్చుకున్న దానికి దీనికి టేస్ట్ అన్నీ చూద్దరు. కానీ బయట ఎన్ని డబ్బులు, కేజీ 600 అంటమ్మా. అది పట్టుకొస్తారు ఇంటికి, తెచ్చుకుని తింటారు పిల్లలు. అది కూడా అంతే. ఒక్కసారి అవి పెట్టుకోండి, ఒకసారి సిమ్లో పెట్టుకోండి. దగ్గరే ఉండాలమ్మా. అది ఈ పని చేసేటప్పుడు దగ్గర ఉండాలి. కనుక దగ్గరకు వచ్చేస్తున్నాయి, కట్టేస్తాను. అది కూడా చూసారా ఎలా ఉబ్బిందో. అది మైదాయే ఏదైనా కూడా. సిమ్లో పెట్టేసుకుంటున్నా. పంచదార పాకం బాగా లాక్కుంటుంది అలాగైతే, అలా పొంగితే. అరగంట ఏంటి, ఇంకా పైన నానబెట్టుకుని ఏం పోటీ లేదు అమ్మ. అదిగో తీగ పాకం అక్కర్లేదమ్మా. ఒక నొగరు వచ్చిందా, తయారైపోయింది అంతే. తీగ కూడా అక్కర్లేదు, ఇలా చూపిస్తాను మీకు. అంతే, ఇలా చాలు. తీగ పాకం రాకూడదు, అంతే. ఒక 5 నిమిషాల దగ్గరికి మరిగితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఫ్లేవర్కి ఎలక్కి పౌడర్ వేసుకుందాం. అంతే, కట్టేస్తాను. ఆ వేడి సరిపోద్ది అలాగా. ఇదిగో అంతే. ఓకేనమ్మా, ఇదిగో కరెక్ట్గా చూడండి అమ్మా. వీడియో చక్కగా పూర్తిగా చూడండి. నేర్చుకునే మన ఉద్దేశం ఉన్నవాడు చక్కగా చూసినప్పుడే మీరు కూడా ఇందులో సక్సెస్ అవుతారు. అమ్మా మాకు రాకుండా మేము తినకుండా మీకు ఎప్పుడు కూడా ఏమి చేయడం. అలాగా ఒక్క నిమిషం అలా చూడండి. వేడి వేడి దాంట్లోనే వేసుకోవాలమ్మా. అంతే, అదిగో ఓకేనమ్మా. ఇక ఇలా పెట్టుకోండి. ఈ చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్కి వెళ్దాం. ఇదిగోరా ఇలా నాననివ్వండి ఒక్క నిమిషం. అంతే, ఇదిగోలాగా అంతే. ఒక్క నిమిషం అలాగా. ఆ నానడం వల్ల మనం తినేటప్పుడు తుంచుకున్నట్టు వస్తాయన్నమాట చక్కగా. అంతే. ఒకవేళ అంటుకుపోతాయి అనుకుంటే పళ్ళెంలో వేసుకోండి అమ్మా.
ఓకేనమ్మా, టేబుల్ దగ్గరకు వచ్చేసాం. చిన్న మాట, మన ప్రాసెస్ పెద్దదైనా మన మనస్ఫూర్తిగా నచ్చింది, ఇష్టమైంది, కాస్ట్లీ ఇది. ఇది మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ. ఇది మనం ఎంత పెట్టుబడి పెట్టాం, 1 లీటర్ పాలు, కేజీ పంచదార పట్టింది 3 మీద, 1/2 కేజీ మైదా. అమ్మా ఇది ఇంట్లో ఉన్నాయి. ఏంటమ్మా ఇవి? పిస్తా. బాదం వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. పిస్తా ఉన్నదని అక్కేసింది. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో చూడండి బంగారం. ఎందుకంటే మనం తినియే కదా అని పెద్ద గరిటె పెట్టుకున్నాను. అమ్మి కూడా ఎంత పెట్టడమ్మా, చిన్న గరిటె పెట్టుకుంటాడు. ఓకేనా బంగారం? ఇవ్వరండి. అది ఇప్పుడు ఇది మనకి ఎందుకు చేస్తున్నానంటే, మనకి ఎదరొచ్చేది పండగ కదమ్మా. ఇదిగో మీ ఇష్టాన్ని బట్టి క్రీమ్ ఎక్కువ తినాలనుకో ఎక్కువ పెట్టుకోండి. ఇదిగోరా, ఇదే ప్రాసెస్. అస్సలు ఎంత రుచి అంటే, వాడు ఏం చేస్తాడంటే మనకు ముక్కల కింద కట్ చేసి ఇస్తాడు, ఎందుకంటే బాక్స్లో పట్టదని. మీరు కావాలితే ఇంత పెట్టుకోవచ్చు, ఇంకా కావాలితే ఇంకా పెట్టుకోవచ్చు. ఇదిగోరా, చూసారా? ఇదిగో ఇప్పుడు మనం ఇది అదిగో అమ్మ, నేను పాకంలో నానబెట్టాను చూసారు కదా, అంతే. తీగ పాకం అక్కర్లేదు, ఓన్లీ 2 పొంగులు వస్తే పంచదార సరిపోద్ది అన్నమాట. ఇదిగో ఇదే ప్రాసెస్. సొంతపాడు ఉన్న వాళ్ళకైతే ఇది పిల్లలకి ఎంత మంచిదంటే, ఇప్పుడు పిల్లలకు మనం కాలేజీకి కూడా స్కూళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. అంతే సింపుల్, ఎక్కువేం ఉండదు అంతే. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, ఉండాలి. కానీ గజ్జికాయల మీద నయ్యి ఇది అమ్మా, ఇది బలమైన ఫుడ్డు. ఇంకా గజ్జికాయలకు తప్పిప్పులు పడిపోతాం కదా, అయ్యి బాబోయ్ అని చెప్పి దాని మీద నయ్యి ఇది. ఇలాగ 10 రోజులు గ్యారంటీగా ఉంటాయి. మనం తింటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఒక్కో పీస్ తీసుకుంటాం. అది కూడా మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను మన పిల్లలు పెట్టుకునేటప్పుడు. చూసారా? అంతే, నేను ఎక్కువ కూడా వేయట్లేదు. ఇదిగో ఇదిగో ఇలా మనం కొద్దిసేపు బయట పెట్టుకున్నాం అనుకో, ఆరుతాయి. ఓకేనమ్మా, చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి ఇది మళ్ళీ ఓ ప్రాసెస్ కింద అందంగా ప్రసాదంలాగా ఉపయోగించుకోండి, చెయ్యండి. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తాను, చాలా బాగుందిరా ఇది. నేను తిన్నాను కూడా, ఇప్పుడు తింటాం, నేను చూపించలేను రా, సిగ్గురా నాక. చాలామంది చూపిస్తున్నారు కానీ నా వల్ల అవ్వదు. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.